హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? వీడియో నచ్చుతుంది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు మార్నింగ్ ఇంకా ఆ రోజు అయితే సాయికి క్రికెట్ ఉంది. నార్మల్గా సండే హాలిడే, కానీ ఇంకా లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా, సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ హాలిడేస్ వచ్చాయి. అందుకని సాటర్డే సండే కూడా ఎక్స్ట్రా అవర్స్ పెడుతున్నారు. ఇంకా ఇక్కడ నైట్ ఏంటంటే ఇక్కడ వాడు నైట్ యాక్చువల్గా మేము హాల్లోనే పడుకుంటాము. ఓన్లీ సమ్మరు లేదు ఇంట్లో మేము కాకుండా ఇంకెవరన్నా ఉన్నారు అంటే మాత్రమే బెడ్రూమ్స్లో పడుకుంటాం, కానీ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయితే మేము హాల్లోనే పడుకుంటాము. సో హాల్లో అలా సోఫాలో పడుకున్నప్పుడు ఇంకా వాళ్ళ అక్క కాలు తగిలిందంట. సో అదే చెప్తున్నాడు అనమాట, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నార్మల్గా అయితే ఇంకా సాయే వేస్తాడు అందరి మీద కాళ్ళు చేతులు, వాల్ క్లాక్గా ఉంటుంది కదా, సో క్లాక్ తిరిగినట్టు తిరుగుతాడనమాట బెడ్ అంతా కూడా. సో ఈసారి రివర్స్లో ఇంకా వాళ్ళ అక్క కాళ్ళు తగులుతున్నాయి అండ్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి నవ్వుతున్నాడు. ఇంకా వాడి క్లాస్ వచ్చేసి 7 to 8:30 వరకు. సో మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయాడు. నార్మల్గా అయితే సండే కొంచెం లేట్గానే లేస్తాం, కానీ సో క్లాస్ ఉందని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేచాము. ఇంకా మేమిద్దరము, వాళ్ళ డాడీ సమన్వి అయితే లేవలేదు. వాడు ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నాడు. ఇంకెళ్ళేటప్పుడు వాళ్ళ అక్కని ఏదో ఒకటి కదిలించుకుంటూ అయితే ఉండడు కదా, సో లేలే 7 వ్యాన్ టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా దాన్ని లేపుతున్నాడు. ఇంకా వాడిని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే నేను ఇంకా ఫ్లవర్స్ అయితే ఈవిడ దగ్గరే తీసుకుంటానండి. ఇంకేవిడ మంచి ఫ్రెష్గా ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అని చెప్పేసి ఫ్లవర్స్ తీసుకున్నాను. అండ్ వినాయక చవితి వస్తుంది కదా, మొత్తం హైదరాబాద్ అంతా కూడా, హైదరాబాద్ అని కాదు మొత్తం అన్ని చోట్ల కూడా మండపాలు రెడీ అవుతుంటాయి కదా, సో పక్కన మండపం అనమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో అదే చూపిస్తున్నాను. దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చాము. యాక్చువల్గా కొంచెం ఈ మధ్య అయితే అంత ఎనర్జెటిక్గా అయితే వర్క్ చేయట్లేదు. ఎందుకు అంటే రీసెంట్గా కొంచెం పెయిన్స్ అవి ఎక్కువ ఉన్నాయి, ఫింగర్ పెయిన్స్ అవి అని చెప్పాను కదా, సో దానివల్ల అండ్ ప్రతి టైము కూడా ఒకటే లాంటి ఎనర్జీ మెయింటైన్ చేస్తూ అండ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అయితే ఉండలేము కదా. సో ప్రజెంట్ అయితే కొంచెం నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను. కొంచెం నైట్ కడిగిన వాష్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా చూడండి, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీదే ఉన్నాయి, షింక్లో కొన్ని ఉన్నాయి. ప్లస్ ఎలాగో నెక్స్ట్ డే సండేనే హాలిడేనే, రోజు అదే బిజీగా ఉంటాం కదా, సో అందుకని చెప్పేసి సాటర్డే అయితే కొంచెం వదిలేశాను. అండ్ ఈ మధ్య కూడా మరీ కంటిన్యూగా ఎక్కువ పనులు అయితే చేయట్లేదు. కొంచెం మళ్ళీ హెల్త్ సెట్ అయ్యే వరకు అయితే కొంచెం రిలాక్స్డ్గానే ఉందామని అనుకుంటున్నా. అందుకే వీడియోస్ కూడా అంత కంటిన్యూషన్గా అయితే రావట్లేదు. ఎందుకంటే అలా మొండిగా చేస్తూ పోతే రెస్ట్ తీసుకోకుండా అది కొంచెం చిన్న ఇష్యూ కాస్త పెద్దది అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం నేను సెట్ అయ్యేదాకా అయితే కొంచెం ఇలానే ఉంటుంది. సో వీడియోస్ కూడా కొంచెం సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఇంకా అదంతా నీట్గా ఫస్ట్ అయితే కొంచెం గిన్నెలు అవన్నీ సర్దేసుకుంటున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ కొంచెం నీట్గా ఉంది అంటే వర్క్ చేయాలనిపిస్తుంది కదా. అండ్ తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇంకా ఈ డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. దీనిలో ఉన్నా కూడా ఫ్రెష్గానే ఉంటాయి నాకు. కింద ఒక టిష్యూ పేపర్ వేస్తే. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను. సండే రోజు మ్యాక్సిమం ఇంట్లో ఏం పిండి అయితే రెడీగా ఉండదు. ఐదర్ ఉప్మా కానివ్వండి, కర్డ్ రైస్ కానివ్వండి, అంటే దద్దోజనం టైపు, లేదంటే పూరి ఇట్లాంటివే చేసుకుంటాము.
సమన్వి రెగ్యులర్గా అయితే కర్డ్ రైస్ తిందో, అదే దానిమ్మ గింజలు ఇవన్నీ వేసి దద్దోజనం లాగా చేస్తే ఇష్టంగా తింటుంది. కాబట్టి డెఫినెట్గా మంత్లో ఒక 2 సండేస్ అయితే అలా పెట్టుకుంటాము. సో బట్ ఇంక ఈరోజైతే ఉప్మా చేద్దాంలే, బిఫోర్ నైటే అనుకోకుండా బయట తిన్నాము, పూరి అది తిన్నారని చెప్పేసి ఇంకా నేనైతే ఉప్మా అది చేస్తున్నాను. సాయిని తీసుకురావడానికి వెళ్ళాడు వాళ్ళ డాడీ. సో వాడి క్లాస్ అయితే అయిపోయింది. చేసావా? అంటే అమ్మ మనం ఇద్దరమే చేసింది. నేను నీకన్నా గ్రేట్. నేను పొద్దున్నే బ్రష్ చేసి డ్రెస్ మార్చుకొని క్రికెట్కి వెళ్ళి మళ్ళీ వచ్చా. సో ఈరోజు రూలింగ్ నాండి ఉప్మా ఆపేసి ఇడ్లీ పిండేసి ఇడ్లీ అన్నది, దోశ పిండేసి దోశ అన్నా చేయి. వాడు వచ్చిన వెంటనే ఏం టిఫిన్ అని అడిగాడు. ఉప్మారా అంటే ఉప్మా ఏంటి సండే ఇడ్లీ పిండి ఉందా దోశ పిండి ఉందా అని అడిగితే అవేమీ లేవురా, ఓన్లీ ఉప్మానే ఉంది, ఉప్మానే చేశానని చెప్తే ఇడ్లీ పిండి ఉండదు దోశ పిండి ఉండదు కానీ ఉప్మా పిండి మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటుందా ఇంట్లో అంట. సో రోజు హడావిడిగా అదే ఇడ్లీ ఆ దోశ ఇవే ఉంటాయి కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు. అందుకే వీకెండ్స్ అయితే మ్యాక్సిమం అవి చేయను. ఇంకా చూడండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు మరీ ఇళ్ళలా ఉన్నా కూడా నాకు అసలు ప్రశాంతంగా ఉండదు. మ్యాక్సిమం అయితే 80-90% అయితే ఇప్పుడు కూడా క్లీన్గానే ఉంచుకుంటున్నాను. కొంచెం రెస్ట్ తీసుకోవడం వర్క్ చేసుకోవడం అట్లా అయినా కూడా ఇంకా బిఫోర్ నైట్ యాక్చువల్గా మా హస్బెండ్కి ఇంకా నైట్ ఫుల్ వర్క్ ఉంది. సడన్గా మేనేజర్ కాల్ చేసి ఏదో ఒక ఇష్యూ ఉంది, సో తొందరగా ఈ నైట్ రిజాల్వ్ చేయాలి అని చెప్తే ఇంకా నైట్ అంతా అక్కడే ఇంకా బెడ్రూమ్లో కూర్చొని వర్క్ చేసుకున్నాడు తను నైట్ అంతా. సో అందుకే ల్యాప్టాప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ బట్టలు మరీ గుట్టలుగా ఉండవు, బట్ ఒకటో రెండో ఏదో ఒకటి, ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఏదో ఒకటి తీస్తారు. మా అమ్మ చూడండి స్వెటర్ వేసుకుంటాను, స్వెటర్ తీసింది బట్ అది వేసుకోకుండా అక్కడ పడేసిపోయింది. అట్లా ఏదో ఒకటో రెండో బట్టలు ఉంటాయి, బట్ అవి కూడా నాకు చిరాగ్గా అనిపిస్తుంటాయి. సో అవి ఎట్లా ఇంకా 24 అవర్స్ ఏదో ఒక పనిలాగే ఉంటాయి అలా సర్దుతూ ఉంటే. సో ఇక్కడ మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న శారీ కూడా ఇంకా ఐరన్కి ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా జస్ట్ ఇంక ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి నీట్గా అయితే ఫస్ట్ ఇల్లు ఈరోజు కొంచెం శ్రావణ మాసం కూడా అయిపోయింది కాబట్టి కొంచెం నీట్గా దులిపేసుకొని కొంచెం నీట్గా అరేంజ్ చేసుకుందాంలే. సో దీని తర్వాత వంట చేద్దామని చెప్పేసి ఇంకా ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మెరూన్ కలర్ది కనిపిస్తుందిగా మ్యాట్రెస్ కవరు, ఇదైతే చాలా హెల్ప్ అవుతుందండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి. మేము ఎప్పుడో ఇంకా ఈ ఇంటికి వచ్చిన స్టార్టింగ్ అప్పుడు కొత్త బెడ్ పాడైపోతుంది, సాయి చిన్నవాడు మళ్ళీ ఇంకా టాయిలెట్ అది పోస్తే కష్టం అని చెప్పేసి అప్పుడు తెచ్చుకున్నాం. కానీ చాలా బాగుంటుంది ఎవరైతే పిల్లలు ఉన్నారో అది. నైట్ వాళ్ళకి డైపర్లు అవి వేసే కన్నా కూడా డైపర్లు కూడా అంత సజెస్టబుల్ కాదు కాబట్టి ఎవ్రీ టైము హ్యాపీగా ఇట్లాంటిది మ్యాట్రెస్కి పెట్టుకున్నాము అంటే పరుపు కూడా అది పాడైపోకుండా ఎక్కువ నీట్గా ఉంటుంది. సో ఇక్కడ బెడ్ అది ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకున్నాము. యాక్చువల్గా ఈ పక్కన ఇవి కనిపిస్తున్నాయి కదా స్టీల్ రాడ్స్ లాగా, యాక్చువల్గా మా బెడ్కి నెట్ ఉంటుంది. సో ఇంకా
అది దోమలు అవి రాకుండా అండ్ లుకింగ్ వైజ్గా కూడా బాగుండాలి అని చెప్పేసి ప్రిన్సెస్ బెడ్ లాగా అని చెప్పేసి మేము ఈ బెడ్కి సపరేట్గా ఇట్లా రాడ్స్ పెట్టించేసుకొని కొంచెం మొత్తం నెట్ వేసుకొని దానికి కొంచెం ఇట్లా కొంచెం అమ్మాయిలకి నచ్చేలాగా అయితే డెకరేట్ చేసుకున్నాము స్టార్టింగ్లో. బట్ అది ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆ నెట్ మొత్తం కవర్ అయి ఉండటం వల్ల మంచిగా గాలి రావట్లేదు, ఏసీ కానివ్వండి నార్మల్ గాలి రావట్లేదు అని చెప్పేసి సో రీసెంట్ డేస్లో అయితే నెట్ తీసేసాము. బట్ ఇంకా ఎప్పుడన్నా ఎక్కువ బాగా దోమలు ఉన్నాయి అని అనిపిస్తే నెట్ వేస్తాము, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం అయితే తీసేసే ఉంచుతాము. అంటే చాలామంది ఏంటి బెడ్ రాడ్స్ అట్లా, ఎందుకంటే ఎక్కువ టైమ్స్ అలానే కనిపిస్తుంది మా ఇంట్లో మా బెడ్కి కదా, సో అందుకే చెప్తున్నాను. సో అదంతా మేము సెటప్ లాగా చేయించుకున్నాం అన్నమాట అప్పుడు సపరేట్గా బెడ్కి. సో ఇంకా అన్నిటికీ కూడా ఈ బెడ్షీట్లు ఇవి సపరేట్ క్లీన్ తీసేస్తున్నాను. బాగానే ఎండ వస్తుంది బయట, సో బెడ్షీట్స్ అవి క్లీన్ చేసుకుందాంలని ఒక వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తానండి. మరి 1 డేకి 2 డేస్కి అయితే చేంజ్ చేయను, కానీ 1 వీక్కి 10 డేస్కి ఒకసారి అయితే బెడ్షీట్లు మారుస్తుంటాను. సో ఇంక ఇక్కడ చెప్పాను కదా క్లీనింగ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఎంత క్లీన్ చేసినా ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, డస్ట్ అయితే వస్తూనే ఉంటుంది. అలా అని మరి కర్టన్స్ వేసుకొని డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని అయితే ఉండలేము కదా. మా ఇంట్లో కొంచెం వెంటిలేషన్ కొంచెం దానికోసం అయితే ఎక్కువ చూస్తూనే ఉంటాము. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మా కర్టన్స్ అన్నీ ఓపెన్లోనే ఉంటాయి, డోర్స్ అన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి. సో ఇంకా ఇక్కడైతే కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. అంతా ఒకే టైం కూడా పెట్టుకోవట్లేదు. అలా చేద్దామనుకున్నా కూడా ఇంకా ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. సో మెయిన్ హాల్ వరకు ఈరోజు చేసుకొని కావాలి అంటే రేపు అట్లా ఏవైతే బట్టలు అవి ఉంటాయి కదా కబ్బోర్డ్స్లో, అవి కూడా పిల్లలు కొంచెం లాగుతూ పీకుతూ ఉంటారు. ప్లస్ ఈ మధ్య ట్రిప్స్కి వాటికి వెళ్ళొచ్చాము కాబట్టి కొంచెం మ్యాక్సిమం మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నాలే, కానీ కొన్ని ఎక్స్ట్రాగా ట్రిప్ కోసం బయటకు తీసిన డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో అట్లాంటివన్నీ కూడా మళ్ళీ నీట్గా, అవి రోజు ఎలాగో జీన్స్లో అవి వేసుకోదు కాబట్టి అట్లాంటివన్నీ కూడా నీట్గా లోపల అవన్నీ పెట్టుకుందాము. అవి నెక్స్ట్ డే చేసుకుంటాను. ప్రజెంట్ అయితే హాల్ వరకు చేసుకుంటున్నాను ఈరోజు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మెడిసిన్స్ మీన్స్ అన్నీ విటమిన్ టాబ్లెట్స్ వేయాలండి. ఇద్దరికి కూడా విటమిన్ డెఫిషియన్సీ ఉంది. సో అందుకని చెప్పేసి ఇద్దరికి ఐరన్, కాల్షియము, B12 ఇట్లాంటివి అన్ని టాబ్లెట్స్ ఉన్నాయి ఇద్దరివి. నేనైతే ఏదన్నా మ్యాక్సిమం ఏమీ ఇష్యూ రాకుండానే చూసుకుంటాను. వెయిట్ పరంగా కొంచెం ఎక్కువ ఉన్నాను, అదైతే నేను కూడా ఒప్పుకుంటాను. వెయిట్ తగ్గటానికి కూడా ట్రై చేస్తున్నాను. బట్ ఎవ్రీ టైం కూడా రిజల్ట్ ఫాస్ట్గా కనిపించదు కదా, సో అంతే. బట్ హెల్త్ పరంగా మాత్రం ఎప్పుడూ కూడా ఫోకస్డ్గానే ఉంటాను. మీరు వెయిట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అన్హెల్దీగా ఉన్నట్లు కాదు, అలానే సన్నగా ఉన్న వాళ్ళందరూ హెల్దీగా ఉన్నట్లు కాదు కదా. సో వెయిట్ పరంగా వదిలేస్తే రిమైనింగ్ అన్నీ కూడా నాకు మ్యాక్సిమం నేను కంట్రోల్గానే ఉంచుకుంటాను. హెల్త్ మీద కాన్సన్ట్రేషనే చేసుకుంటాను. బట్ ఇట్లా ఏదన్నా ఈ మధ్యకాలంలో అయితే కొంచెం ఎట్లా సరిగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలా చేస్తూ ఫుడ్ మీద అయితే కొంచెం టైమింగ్స్ అయితే ఫాలో అవ్వట్లేదు. మేబీ అది కూడా రీజన్ కావచ్చు. సో ఇంకా ఎలా అంటే మళ్ళీ వన్స్ ఒకసారి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే దాన్ని చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి చూస్తాను. అందుకని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ అయితే రెగ్యులర్గా టైం టు టైం, అది విటమిన్ టాబ్లెట్సే కానివ్వండి, టైం టు టైం వేసుకోవటము, ఫుడ్ పరంగా కొంచెం కేర్ తీసుకోవటం, ఇవన్నీ అయితే చేస్తున్నాను. సో దాని తర్వాత ఆల్మోస్ట్ 12:30 అవుతుందండి. ఇంకా క్లీనింగ్ అయితే అయిపోలేదు కానీ సో లంచ్ అయితే చేద్దామని చెప్పేసి సింపుల్గా, అది కూడా కొంచెం సండే కాబట్టి పిల్లలకు పన్నీర్ ఇష్టం అని చెప్పేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇంకా మా హస్బెండ్ ఏదో వర్క్ ఉందని బయటకు వెళ్ళారు. ఆ టైంలో నేను వీడియో షూట్ చేయడం కుదరలేదు. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు సమన్ వీక్ అప్పుడు స్లో కాల్ క్లాస్ జరుగుతుంది. సో నా దగ్గర మొబైల్ లేదని చెప్పేసి నేను షూట్ చేయలేదు. లంచ్ అది ఫినిష్ చేసుకునేసరికి 2 o'clock అయింది. సో కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాను, పెద్దగా ఏం పని చేయలేదు. దాని తర్వాత కొంచెం కోల్డ్ లాగా అనిపిస్తుంది, ప్లస్ వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది కదా, హాట్గా ఏమన్నా తినాలనిపించింది నాకు. సో నాకు సమోసా అంటే చాలా ఇష్టం, నేను చాలా ఇష్టంగా తింటా సమోసాలు. అవి కూడా చిన్న సమోసా ఉంటాయి కదా,
చిన్న చిన్న 5 రూపీస్వి 6 రూపీస్వి, ఇప్పుడైతే 6 రూపీస్ అనుకుంటా, ఆనియన్ సమోసా, పనీర్ సమోసా ఇవి ఉంటాయి కదా. సో నేను అవి బాగా ఇష్టంగా తింటాను, కనీసం మంత్లీ వన్స్ అన్నా తింటాను సమోసా, జిలేబీ. సో ఇంకా అవి ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అది కర్రీ అది చేసుకొని, సింపుల్ కదా కర్రీ చేసుకోవడం. కర్రీ చేసుకొని షీట్స్ అయితే బ్లింకిట్లోనే ఆర్డర్ పెట్టుకున్నానండి. నేనైతే ఇంట్లో ఏం చేయలేదు. సమోసా షీట్స్ దొరుకుతాయి కదా, సో అవి తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ టైము ఈ షీట్స్ తీసుకొచ్చుకొని ఇంట్లో సమోసాలు చేయటము. సో చాలా బాగుంది, చాలా ఈజీగా అయిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. బయట కొనేదానికన్నా కూడా ఈజీగా. నేను మ్యాక్సిమం డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ 2 టైమ్స్ డీప్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని పడేస్తానండి. ఆయిల్ ఎంతైనా కానివ్వండి, కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా అంటే మనీకి వాల్యూ లేదా అని కాదు. సో 100 రూపీస్ ఆయిల్ కోసం లేకపోతే 200 రూపీస్ ఆయిల్ కోసం చూసుకున్నాము అంటే తర్వాత అదే ఆయిల్ రిపీటెడ్గా యూజ్ చేసిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, హాస్పిటల్ ఖర్చు ఇంకా చాలా చాలా లక్షల్లో వేలల్లో అవుతుంది. కాబట్టి నేను 2 టైమ్స్ డీప్ ఫ్రై చేసిన తర్వాత నేను ఆయిల్ పడేస్తాను. బట్ బయట వాళ్ళైతే అలా చెయ్యరు కదా. సో సరే కదా, ఇంకా డీప్ ఫ్రై అయినా పర్లేదు, మనం ఇంట్లో చేసుకుందాంలే అని చెప్పేసి ఇంట్లో చేసుకుంటున్నాను. షీట్స్ ఫస్ట్ 1, 2 కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించింది, కోన్ షేప్లో అది ఫోల్డ్ చేయటం, కానీ తర్వాత చాలా ఈజీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి నేను అది సీల్ చేయటం, ప్యాక్ చేయటం కోసం నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే నేను కార్న్ఫ్లోర్ లిక్విడ్ లాగా చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే ఆడుకోవటానికి వెళ్ళారు. ఈ రోజు అయితే సండే రోజు మ్యాక్సిమం ఆ 1 అవర్ 1.5 అవర్ క్లాస్ ఏదైతే ఉందో సమన్వీకి, అప్పుడు తప్ప రిమైనింగ్ టైం అంతా కూడా ఆడుకుంటూనే ఉంటుంది. నార్మల్గా సండే కూడా క్లాస్ ఉండదు, సాటర్డే సండే శ్లోక క్లాస్ కూడా. కానీ మేడం నెక్స్ట్ వీక్ ఇంకా మానస సరోవరం అట్లా ట్రిప్కి వెళ్తున్నారు. సో అప్పుడు ఒక 15-20 డేస్ ఉండదు అని చెప్పేసి ఇంకా వీకెండ్ కూడా తీసుకున్నారు. ఏం చేస్తున్నామమ్మా స్నాక్స్? ఆనియన్ సమోసా. ఓ బాగున్నాయా, తిన్నావా? బాగుంది. ఇంకా స్నాక్స్ అవి తిన్నాక ఇంకా సమన్వయ అయితే ఎక్కువ తినలేదండి, జస్ట్ 2 సమోసాస్ తిన్నది. మా హస్బెండ్ కూడా 2 తిన్నారు. నేను సాయే తిన్నాం అనమాట. దాని తర్వాత ఇంక ఫ్రెష్ అయిపోయి పిల్లలైతే ఇంకా చదువుకుంటున్నారు. యాక్చువల్గా ఇంకా సెప్టెంబర్ 1st వీక్ నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందరికీ. సో దానికోసం అనమాట ప్రిపరేషను. సో మార్నింగ్ నుంచి ఆడుకున్నారు కదా, సో ఇంకో కొంచెం చదువుకోండి అంటే చదువుతున్నారు. బట్ సాయికి అయితే ఆల్మోస్ట్ ఇంకా నిద్ర వచ్చేస్తుంది. సో మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉన్నాడు వాడు కూడా. ప్లస్ వాడు ఎట్లా అంటే ఇంకా ఈవినింగ్ సమోసాస్ కొంచెం తిన్నాడు కాబట్టి మంచిగానే, ఇంకా వాడు డిన్నర్ వద్దు, నాకు ఆకలి అవ్వట్లేదు, నేను డిన్నర్ తినను, పడుకుంటా అని చెప్తున్నాడు. వాడు ఎలా అంటే అన్నీ తింటాడు, అన్నీ ట్రై చేస్తాడు, కానీ ఏది ఓవర్గా అయితే తినడు. ఎంత ఇష్టంగా ఉన్న సమోసా అంటే ఒక 3-4, లేకపోతే ఇంకా తక్కువే చిన్నవి. పిజ్జా అనుకోండి 1 పీస్ 2 పీస్ అట్లా లిమిటెడ్గానే తింటాడు. అది తిన్నాక మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఇంకా వేరే ఏదో తింటాం అట్లా చెయ్యడు. చాలా కంట్రోల్గా తింటాడు. సాయి అయితే మాకు చెప్తుంటాడు, ఇలానే తినాలి, ఇలా తింటేనే బాగుంటారు, నాలాగా ఉండాలి అని చెప్పేసి. సో ఇంకా వాడైతే నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోతానని చెప్పేసి ఇంక ఇక్కడ పడుకుంటున్నాడు. అందరితో మంచిగా ఉంటాడు, బట్ వాడికి నాతో కొంచెం బాండింగ్ ఎక్కువ అనమాట. సో నేను నిద్రపోతాను, నా పక్కన వచ్చి కూర్చోమని చెప్పి ఇంకా పిలిస్తే సరే కదా అనేసి ఇంక అక్కడ వాడి పక్కన కూర్చున్నాము. నార్మల్గా ఇంక వాడి దగ్గరే పడుకోవాలి, లేదు ఇంకా మిడిల్లో పడుకున్నాను అనుకోండి వాడి వైపే తిరగాలి. ఇంకా అమ్మ అంటే నాకే ఫుల్ రైట్స్ ఉన్నాయి అన్నట్టు బిహేవ్ చేస్తాడు కొన్నిసార్లు. సో కొంచెం అబ్బాయిలు అంటేనే అంతేనేమో, కొంచెం మదర్స్తో బాండింగ్ ఉంటుంది కదా.
సో ఇక్కడ చెయ్యి ఇట్లా నా తల మీద నిమురుతూ ఉంటే నిద్రపోతాడు. నాకు అదే అలవాటు, సమన్వికి, సాయికి, అందరికీ, మా ముగ్గురికి అదే అలవాటు అనమాట. సో అలా అంటుంటే కొంచెం మంచిగా నిద్ర వస్తుంది. సో అందుకే వాడు పక్కన కూర్చొని ఇంకా ఒక 5-10 మినిట్స్ ఉన్నాక సరే నువ్వు పడుకో, ఇంకా అక్కకి కూడా ఆకలి అవుతుంది. తను స్నాక్స్ ఏమి ఎక్కువ తినలేదు, తనకి డిన్నర్ చేసి ఇస్తాను. ప్లస్ తొందరగానే పడుకుంటాం మేము, మ్యాక్సిమం 9:30-10 లోపే పడుకుంటాము. 9:30 వరకు అయితే పిల్లలము అండ్ నేను కూడా పడుకుంటా వాళ్ళతో పాటే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేవాలి కాబట్టి సో డిన్నర్ అది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా 1 పడుకోమని చెప్పేసి ఇక్కడ డిన్నర్ కూడా ఇంకా సింపుల్గా మల్టీగ్రెయిన్ దోశ వేస్తున్నానండి. కొంచెం దోశ బ్యాటర్ ఉంటే దానిలోనే ఇంకా రాగి పిండి, కొంచెం ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ పౌడర్ కలిపేసి ఇంకా దోశ బ్యాటర్ లాగా చేసుకొని అయితే మల్టీగ్రెయిన్ దోశ వేసుకుంటున్నాను. ఇంకా అపార్ట్మెంట్లో ఇంకా మా హస్బెండ్, మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా బ్యాడ్మింటన్ కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుందిలే వీకెండ్స్ అని చెప్పేసి వాళ్ళు ఇంకా బ్యాడ్మింటన్కి వెళ్తున్నారు. ఇంకా బయట కోర్ట్ ఉంటుంది కదా, సో బయట కోర్టుకి స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళారు. సో తను వచ్చిన తర్వాత తను డిన్నర్ చేస్తాను అంటే తన వరకు వేస్తాను దోశ, లేదు అంటే ఇంకా సమన్వికి వేస్తే సరిపోతుంది. బట్ చట్నీ అవి ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను, తను తింటాను అంటే మళ్ళీ తనకు కూడా వేద్దాంలే అని చెప్పేసి సమన్వికి దోశ వేసి ఇచ్చేసి ఇంక మళ్ళీ ఇక్కడైతే నైట్ ఓట్స్ కలుపుకుంటున్నాను, ఓవర్ నైట్ ఓట్స్. ఈ మధ్య చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఓట్స్ కూడా తినట్లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది, విటమిన్స్ అవి తగ్గటానికి. ఎందుకంటే ఓట్స్లో యూజ్ చేసేవన్నీ కూడా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్, ఇవన్నీ కూడా మంచిగా విటమిన్స్ ఎక్కువ ఉండేవే కాబట్టి సో అవి కూడా తినకపోవటం కూడా రీజన్ అయి ఉంటుంది. సో మళ్ళీ అందుకే ఓట్స్ తిందామని చెప్పేసి మళ్ళీ ఓట్స్ అయితే మళ్ళీ 2-3 డేస్ నుంచి అయితే ఓట్స్ స్టార్ట్ చేశాను. ఇంకా ఓట్స్ అవి కలుపుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇంకేం షూట్ చేయలేదండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో స్కిప్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.